నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట వైసీపీ రాక్షసత్వం పతాక స్థాయికి చేరుతా ఉంది. ప్రతిపక్షాలే లక్ష్యంగా ఈ రోజున దాడులకి తెగబడుతున్నటువంటి పరిస్థితి, మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి ఎన్నికలు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా ప్రస్తుతం అమల్లో ఉంది, అయినా కూడా ఈ రకమైనటువంటి దాష్టికాలకు పాల్పడుతూ ఉంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మరి ఎన్నికలు సజావుగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయా అన్నటువంటి భయాందోళనలు కూడా నెలకొంటున్నటువంటి ఈ పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి దాష్టికానికి, అక్కడ జరుగుతున్నటువంటి మారణహోమానికి రాబోయేటువంటి రోజులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పోలీసులనే కాదు, అధికారులంతా కూడా కొంత న్యూట్రల్ అయిపోయి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంటారు కాబట్టి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన అధికార పార్టీ ప్రతిపక్షాలే లక్ష్యంగా, ముఖ్యంగా మొన్న గిద్దలూరులో మునయ్య కావచ్చు, లేదంటే నిన్న ప్రతిపాడు కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు, ఏకంగా మర్డర్లు చేస్తూ మారణ హోమాలు సృష్టిస్తూ ఉంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం, ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయంటారు? మీకు ఏమవుద్దంటే అండి, జగన్మోహన్ రెడ్డి ఒక టీం సెట్ చేసుకున్నాడు, మొత్తం రెడ్లు బ్యాచ్, లేదా వాళ్ళకి సంబంధించి బంధువర్గం, రెడ్లలో కూడా వాళ్ళ బంధువులు అందరూ లింక్ బంధువర్గం వాళ్ళ, వీడికి ఆడుకో ఇంకోడుకో ఎవడుకో ఆ లింక్ అనమాట, బీరకాయ బీచ్ లాగా. అందరూ అధికారులు అలా లేరండి. ఇన్నాళ్ళు చచ్చినట్టు అధికారంలో ఉన్నాడు కాబట్టి వీటితో ఎందుకు రేపు పెంట అనుకుని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంటే 100% అది తప్పే, మనస్ఫూర్తిగా చేయకపోయినా హాఫ్ మైండెడ్తో చేసినా అది తప్పే. అన్యాయం ఎందుకు చేయాలి నువ్వు? అప్పుడు 30 ఏళ్ళు సర్వీస్ ఉన్నవాడు ఈ 5 ఏళ్ళ నుండి పోయేవాళ్ళతో నీకు ఎందుకు? వాళ్ళ బూట్లు నాకాలి, అది తప్పే. అయినా సరే వాళ్ళు న్యూట్రల్గా పనిచేద్దామని అనుకున్నా కానీ ఈ టీము వాళ్ళని చేయనివ్వరు. అందుకని ఎలక్షన్ కమిషను ఈ టీం అందరినీ మార్చాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు గోల్ చేస్తున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మోడే సాపరాండి ఏంటంటే, వాళ్ళదే శవం మీద పుట్టిన పార్టీ, సానుభూతితోటి ఓట్లు దండుకున్నాడు, శవాలతోటే రాజకీయం చేస్తాడు. శవం లేకపోతే ఆయన మనశ్శాంతి ఉండదు. ఏడుపు, ఓదార్పు, సానుభూతి ఇదే అనేవారు. ఆళ్ళదారి అడ్డదారి. రజనీకాంత్ గారు ఏం చెప్పాడు సినిమాలో? నా దారి రహదారి అంటాడు. ఈయన మాత్రం నా దారి అడ్డదారి అని మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మనం ఆయన వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇతను బతుకు కుట్ర, చేసేది కుట్ర, చేయించేది కుట్ర. అంటే కుట్రతోటి, కుట్ర వల్ల, కుట్ర కొరకు వాళ్ళు వ్యవహారం చేస్తారు. ఏదైనా సరే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అన్నట్టుగా ప్రజాస్వామ్యం అంటే వీళ్ళ వ్యవహారం అంతా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, అతను ఈ ఎన్నికలు ఎలా ఎదుర్కొందాం అనుకున్నాడంటే, ప్రజలకి అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలుచుకుని ప్రజల ఓట్లతో గెలవాలని కోరుకోలేదు. గతంలో కూడా దొంగోట్ల మీద ఆశ్రయించాడు, అడ్డదారులనే ఆశ్రయించాడు, అసత్య ప్రచారాలు ఆశ్రయించాడు, పని జరిగింది. మళ్ళీ అలాగే పని జరుగుద్ది అనుకుంటున్నాడు. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా వచ్చేసింది. అతనికి గత ఎన్నికల్లో ఉపయోగపడిన శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలో అన్నీ రివర్స్ అయినాయి. ఇప్పుడు కేసీఆర్ లేడు, గవర్నర్ నరసింహన్ లేడు, విశ్రాంతి అధికారులు లేరు కదా, మోడీ గారు అటు పక్క వెళ్ళిపోయాడు. ఇలాగ అన్నీ బాబాయ్ హత్య ఇప్పుడు పీక్ చుట్టుకుంటుంది, కోడిగత్తి కేసీఆర్ బయటకు వచ్చేసాడు, ఇలాగ అన్నీ. పైగా అప్పుడు అబద్ధ హామీలు, పాదయాత్ర పొడవు నోటుకు వచ్చినట్టు చెప్పిన అడగనే నోటుకు వచ్చినట్టు చెప్పేసాడు. అదేమో మేనిఫెస్టోలో పెట్టుకుని పచ్చి మోసం చేశాడు. ఇంత మోసం చేసిందే ప్రజలకు ఇచ్చి మాడము మాడుతూ సిగ్గులేదురా బాబు వీడికి అనుకుంటున్నారు అందరూ. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి మరి ఎలా వెళ్ళాలి ఎలక్షన్కి? మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతారన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా దానిలో డే లైట్ రాబరీ చేస్తున్నాడు, పట్టపగల దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా నాకు ఓటు వేయండి అంటే ఎందుకు వేస్తారు? కాబట్టి అతను ఈ అడ్డదారులు, దొంగ ఓట్లు, ఇలాగా దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం వీటి మీద ఆధారపడాలి. ఇవన్నీ ఆధారపడాలంటే వాళ్ళు బూట్లు నాకి పోలీసు వాళ్ళు కావాలి, అధికారులు కావాలి. మరి అందరూ ఎందుకు పనిచేస్తారు? పోలీసులు వాళ్ళకి స్వేచ్ఛగా పనిచేస్తారు కదా. కోర్టు వచ్చిన తర్వాత వీళ్ళు అదుపు చేస్తూ ఉంటారు. వీళ్ళని లేకపోతే వాళ్ళు పనులు చేసుకుంటారు, వీళ్ళని పక్క దోసేయాలి. డీజీపీ దగ్గర నుంచి ఇప్పుడు మంచి ప్రముఖ ముఖ్య స్థానాల్లో ఉన్న పోలీసు వాళ్ళు రెడ్లందరినీ లేపేయాలి, పక్క దోసేసి వాళ్ళందరినీ వేకెన్సీ రిజర్వ్లో పెట్టాలి. ఇప్పుడు మనం తప్పులు చేసిన వాళ్ళు, సభ విషయంలో పొరపాటు చేసిన వాళ్ళని
ఈ హింస చెలరేగిన దగ్గర ఉన్న వాళ్ళని సస్పెన్షన్ ఏంటి డిస్మిస్ చేసి పడేయాలి. అప్పుడు ఒక సందేశం వెళ్తుంది. ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేయడం అంటే ఏంటి తెలుసా? వీళ్ళందరికీ కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు మిగతా వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చట్టానికి లోబడి చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అయితే చట్టాన్ని తన పని తాను చేసుకునేవాడు. బయటకు మాత్రం ఏడు బాబు అయ్యో బాబు అంటూ ఉంటాడు. ఇది ఎడ్రా బాబు అనుకుంటాము. వెనక్కి తిరిగితే మాత్రం వికృత స్వరూపం కనపడుతుంది. కాకపోతే ఏంటండి, ఆ హత్యలటి మీటింగ్కి వెళ్తే చంపేస్తారా? కార్లు తగలెట్టేస్తారా? ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ మీ బరి తెగింపేటి ఈ టీడీపీ వాళ్ళు కూడా తిరగబడి కొట్టాలండి. ఊరికే బతిమాలకూడదు. ఎన్నాళ్ళు ఊరికి ఒప్పుపడతారు? ఇది వాళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి, జోళ్ళు వేసుకెళ్ళాలి, చొక్కా దొడుకుని వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తారు. వీళ్ళేమో పెద్ద దొంగోళ్ళు, వీళ్ళందరూ ఉన్నాయి. పెద్ద దొండిపాళెం బ్యాచ్. దొండిపాళెం బ్యాచ్లాగా ఎదుర్కోవాలి. కాళ్ళకేలి వ్యూహంతో ఎదుర్కోవాలి. నువ్వు అయ్యా బాబు అని బతిమాలితే వాళ్ళు ఎందుకంటారు మాట? అన్నట్లుగానే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఈ బూట్లాకి బ్యాచ్ని అందరినీ పక్క పంపించాలి. ఏం అనుమానం పెట్టుకోకూడదు, వెనకాడకూడదు, సంకోచం పెట్టుకోకూడదు, మొగమాట పడకూడదు. వాళ్ళందరూ ఇంటికి వెళ్తేనే వాళ్ళకి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి. ఒకటి మాత్రం నిజం, చట్టం తన పని తాను చేసుకుంటే, వ్యవస్థలు తన పని తాను చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ దాటడు. సింగిల్ డిజిట్లో హయ్యెస్ట్ నెంబర్ 9 అది కూడా దాటడం. ఘోర పరాజయం ఎదురవుద్ది. ఆయన కూడా ఓడిపోతారు స్వయంగా. ఆ 9, 8 సీట్లు 7 సీట్లు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చాలా మంచివాళ్ళు, యువతలు మరీ సన్నాసి దద్దమ్మై ఉంటే తప్ప వాళ్ళు గెలవరు. కానీ అంటే ఇక్కడ ఈ రకంగా కోడ్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేటువంటిది ప్రజల్లో ఎలాంటి సందేశాన్ని తీసుకెళ్తుంది? ఎందుకంటే ఈ రకమైనటువంటి దాడులు చేస్తుంటే వాళ్ళు నిర్భయంగా బయటకు వచ్చి ఓటేస్తారు. ఇంకా స్టార్టింగేనండి. ఇంకా 2 నెలలు ఉంది ఎలక్షన్. దాదాపు 50 రోజులు ఉంది. ఈ 50 రోజుల్లోనే లెవెల్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే ఎన్డీఏలో టీడీపీ చేరిందో వాళ్ళ పని అయిపోయినట్టే. ఎందుకంటే చాలామంది ఏమనుకో వాళ్ళ ఆశ ఏంటంటే మోడీ గారు వాళ్ళ వైపున ఉంటాడో లేదా న్యూట్రల్గా ఉన్నా కానీ మాకు పని చదువుతుంది అనుకుంటున్నారు. ఎలక్షన్ మే 13కి వెళ్ళిందంటే వాళ్ళ పని అవుట్. 2 పెన్షన్లు కట్టాలా, 2 జీతాలు ఇవ్వాలా. ఈ లోపల తాగడం నీళ్ళు కూడా ఉంటాయి. కరెంటు కోతలు ఆడు మామూలుగానే ఓడిపోతాడు ఈ దెబ్బలు చూసుకుని. ఎలక్షన్ కమిషన్ కూడా తన పని తాను చేసుకుని ఇచ్చే మీ పని మీరు చేసుకుంటారు బాబు అన్నారు అనుకోండి, అయిపోయింది అవుట్. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఎప్పుడైతే జగన్మోహన్ బీజేపీ చర్యలు బయట ఇప్పుడు వరకు కనపడే అదృశ్యంగా ఉన్న ఇన్విజిబుల్ వాళ్ళు తీసుకున్న చర్యలు ఇప్పుడు ఏమి నుంచి విజిబుల్. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది, తప్పించుకోలేడు. కవిత అరెస్ట్ అయింది ఇక్కడ, అలాగే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది. దాని క్లియర్ పాత్ అది, రహదారి, అతను అరెస్ట్ చేయడానికి రహదారి ఏంటండి. తర్వాత ఒకదాని అంకల్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకున్నానికి పోలీసు వాళ్ళు ఇంకా దుకాణం ముందే సర్దుకుంటారు. ఆ 2 జరిగినండి చాలు. ప్రజలకి ధైర్యంగా దమ్ముగా కొట్టేస్తారు. వాళ్ళు ప్రచారం కూడా చేసుకునేవారు. ప్రశ్నలు వేస్తారండి. వచ్చినోండి మోటార్ అడుగుతానికి వచ్చినోండి, నువ్వు ఎలా అలాగన్నావు, ఇలా చేసావు, మా మట్టి ఇలా చేసావు, మా ఇళ్ళలో దొబ్బేసావు అని అడుగుతారు. వీడు ఏదో వాగుతాడు, 2 పీకుతారు. జనం తిరగబడి కొడితే దానికి అప్పీల్ ఉండదు. ఇది జరగబోయేది. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే 5 ఏళ్ళు రాష్ట్రంలో దాష్టికాలు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు. ప్రతిపక్షాలే లక్ష్యంగా ఈ విధంగా దాడులు, హత్యలకు పాల్పడడం అంటే ఇది భయప్రాంతులకు గురి చేయడము, అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఏదైతే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారో వాళ్ళపైన ఈసీ కూడా వెంటనే కొరడా జులిపించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ప్రజా తిరుగుబాటులో జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నాయకులు కూడా కొట్టుకుపోబోతా ఉన్నారు రాబోయేటువంటి ఎన్నికల్లో అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.